హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక సోలార్ అవేర్నెస్ వీడియో చేస్తూ ఉన్నాం. సో మన ఆథరైజ్డ్ వెండర్ అయిన ఏపీఎస్పీడీసీఎల్ ఆథరైజ్డ్ వెండర్ అయిన భారత్ సోలార్ ఎనర్జీ ఒక వేర్ హౌస్ దగ్గర ఉన్నాం. సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ పెడతారు, అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది వీడియో లోపలికి వెళ్ళి చూద్దాం. సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ ఒక డెలివరీ వెహికల్. సో ఈ వెహికల్ ద్వారానే మనకి సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్, ఎర్తింగ్ పిట్స్ అన్ని మన ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారు. సో మనకి డెలివరీ చేయడానికి ఒక వెహికల్ అవైలబిలిటీలో ఎప్పుడు ఉంటుంది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి సోలార్ ప్యానెల్ వేయడానికి వీటిల్ని వర్టికల్ స్ట్రక్చర్స్ అంటారు. ఇవి 3 సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి. మీకు టేప్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి. సో మీరు చూసినట్లయితే ఈ స్ట్రక్చర్ ఒక్కొక్కటి వచ్చేసి 4 ఫీట్. సో ఇది వచ్చేసి కింద ఉంటుంది 4 ఫీట్ ఉంటుంది. సో ఇంకొక స్ట్రక్చర్ వచ్చేసి 5 ఫీట్. సో ఇది వచ్చి 5 ఫీట్ స్ట్రక్చర్. ఇది వచ్చేసి 6 ఫీట్ స్ట్రక్చర్. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము ఏ స్క్వేర్ ఫీట్ అవసరమైతే ఆ టైప్ ఆఫ్ ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇది జనరల్గా 6 ఫీట్ వచ్చేసి ఇటు సైడ్ వస్తుంది, 4 ఫీట్ అటుపక్క వస్తుంది. లేదా కస్టమర్కి 6, 5 కావాలన్నా యాజ్ పర్ ద సైట్ రిక్వైర్మెంట్ బట్ స్ట్రక్చర్ మొత్తం వచ్చేసి హాట్ డిప్డ్ గాల్వనైజ్డ్ ఐరన్. అంటే దీని మీద జింక్ కోటింగ్ ఉండడం వల్ల ఇది ఎప్పటికీ 25 ఇయర్స్ అయినా కానీ తుప్పు అనేది పట్టదు. సో దానివల్ల దీని యొక్క హార్డ్ డిప్డ్ గాల్వనైజ్డ్ ఐరన్ అంటారు. ఇవి వచ్చేసి క్రాస్ ఆర్మ్ స్ట్రక్చర్ వేసిన తర్వాత ఇలా క్రాస్ ఆర్మ్ లాగా సపోర్ట్ కోసం వాడతారు. వీటిల్ని క్రాస్ ఆర్మ్స్ అంటారు. మీకు ఒరిజినల్ టాటా మేక్ 590 వాట్ సోలార్ ప్యానెల్. సో స్పెసిఫికేషన్స్కి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక్కొక్క ప్యానెల్ వచ్చేసి 590 వాట్ సోలార్ ప్యానెల్. సో మీకు బ్రాండింగ్ ఏంటి, ఎలా వాడతాం అనేది బ్రాండింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో దీనిపైన మీకు QR కోడ్ కూడా ఉంటుంది. ఇది ఒరిజినలా డూపా మీరు డౌట్ ఉంటే వెరిఫై చేసుకోవడానికి. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ వచ్చేసి టాటా పవర్ సోలార్ లిమిటెడ్. ఇది ఆథరైజ్డ్ ప్యానెల్ ఇది. సో మీరు స్ట్రక్చర్ ఎలా ఉండొచ్చు అనే దానికి చూస్తే మీకు ఎంత లెంత్ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా మీరు చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 8 ఫీట్స్ వస్తుంది. ఓకే, 8 ఫీట్స్ లెంత్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి ఒక్కొక్క ప్యానెల్ విడ్త్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 4 ఫీట్స్ ఉంటుంది. సో ఇలాంటి ప్యానెల్స్ మనకి మీరు కానీ 3 కిలోవాట్ సోలార్ ప్లాంట్ కానీ ఆథరైజ్డ్ వెండర్ ద్వారా బుక్ చేసుకుంటే మనకి ఇలాంటి ప్యానెల్స్ 6 బిగిస్తారు. ఇది బిగించిన వెంటనే దీని నుంచి వచ్చే పవర్ వచ్చి DC పవర్. ఈ DC పవర్ని కనెక్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక చిన్న డివైస్ ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే DP బాక్స్ అంటారు. అంటే DC సప్లై డిస్ట్రిబ్యూషన్ బాక్స్. దీని లోపలే మనకి DC ఐసోలేట్ ఒక ఫ్యూజ్ ఉంటుంది. దాని తర్వాత ఒక SPD ఉంటుంది. SPD అంటే మన లైట్నింగ్ అరెస్టర్స్ వచ్చి ప్రొటెక్ట్ చేయడానికి సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ ఉంటుంది. సో దీని నుంచి మన అవుట్పుట్, ఇది ఇన్లెట్ ఇస్తాం, అవుట్పుట్ వస్తుంది. దీని నుంచి వచ్చే అవుట్పుట్ కంప్లీట్లీ DC. ఈ వచ్చిన DC నుంచి మనకి నేను ఆల్రెడీ చెప్పాను. సో మన భారత్ ఎనర్జీ సిస్టమ్స్ ఆథరైజ్డ్ వెండర్ ఫర్ టాటా ఒకటి చేస్తారు, ఇంకోటి వ్యారీ ఒకటి, ఇంకోటి వచ్చి అదాని. సో మన మ్యాక్సిమం సారు టాటా ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీకు ఇక్కడ బ్రాండ్ పైనే ఉంది టాటా పవర్ సోలార్. ఈ ఇన్వర్టర్ మేక్ వచ్చేసి సోలెక్స్ పవర్. వారంటీ మొత్తం టాటా చూసుకుంటుంది. సర్వీసు వారంటీ క్లెయిమ్ చేయడంలో సార్ మీకు హెల్ప్ చేస్తారు. సో 5 కిలోవాట్ ఇన్వర్టర్ బిగించుకుంటే ఈ టైప్ ఆఫ్ ఇన్వర్టర్ మీకు డెలివర్ చేస్తారు టాటా కిట్ నుంచి. ఒకవేళ మీరు 5 కిలోవాట్ సిస్టమ్కి వస్తే గుడ్వి అనే బ్రాండ్ నుంచి కూడా మీకు డెలివర్ చేస్తారు. ఇన్ కేస్ మీరు అదాని కానీ లేదంటే వ్యారీ కానీ సెలెక్ట్ చేసుకుంటే గుడ్వి ఇన్వర్టర్, ఇది కూడా గ్రిడ్ కనెక్టెడ్ ఇన్వర్టరే. సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ఉంటుంది. ఈ అవుట్పుట్ని వచ్చేసి AC DB బాక్స్ అంటారు. AC అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ బాక్స్. ఇక్కడ నుంచి నేరుగా మన మీటర్ ఇన్పుట్ అవుట్పుట్లో కలుస్తుంది. ఇప్పుడు జనాలు ఎలా మోసం చేయొచ్చు అనే ఒక క్లారిఫికేషన్ ఇస్తారు చూడండి. సో అందరూ తక్కువ కాస్ట్కి మేము ప్లాన్ చేస్తామంటారు. సో వాళ్ళు వాడే వైర్ చూసారంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ భారత్ ఎనర్జీ సిస్టమ్స్ వాడేది ఒరిజినల్ 4 స్క్వేర్ కాపర్ వైర్. అండ్ మన కేబుల్ నుంచి రన్ చేసేటప్పుడు ఇది టిన్ కోటెడ్ సోలార్ వైర్. సో ఇది చూసినట్టయితే మీకు బ్రాండ్ మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చి హెవిల్స్ 4 స్క్వేర్ ఒరిజినల్ UV సోలార్ కేబుల్. సో ఇలా కేబుల్లోనే మీకు అల్యూమినియం వాడేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. దీని మీద మీరు ఒక అవేర్నెస్ ఉండాలి. ఇది మీరు చూడడానికి అల్యూమినియం వైర్ లాగే ఉంటుంది. దీన్ని టిన్ కోటెడ్, దీన్ని మీరు స్క్రాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ. సో దీన్ని కానీ మీరు స్వైప్ చేశారనుకోండి, దీని అంతా టిన్ అంటారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దీని అంతా టిన్ కోటెడ్ మీద కాపర్ వైర్, ఒరిజినల్ కాపర్ మీకు బయట కనిపిస్తుంది. ఇది ఏది ఒరిజినల్ ఏది డూపే మీకు ఎలా ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక క్రాస్ చెకింగ్. సో మనం ఇక్కడ సార్ చేసే ఆథరైజ్డ్ వెండర్షిప్ వచ్చి టాటా ఒకటి చేస్తారు. ఇవన్నీ వచ్చేసి ఒరిజినల్ టాటా ప్యానెల్స్. ఓకే, సో ఇంకొక ప్రాజెక్ట్ సార్ చేసేది వచ్చి అదాని. సో ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి అదాని ప్యానెల్స్.
అండ్ వ్యారీ ప్యానల్స్. ఈ 3 వచ్చి అదాని అండ్ వ్యారీ ప్యానల్స్. అదాని వ్యారీ 3 కిలోవాట్ రేటింగ్ అయితే 5 సప్లై చేస్తారు, టాటా మటుకు 6 సప్లై చేస్తారు. సో అది మన ప్యానల్ నెంబర్ ఆఫ్ ప్యానల్స్ ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి. సో ఈ ప్యానల్కి ఈక్వలెంట్ రేటింగ్ కింద మనకి 3.3 కిలోవాట్ మీకు స్పెసిఫికేషన్తో పాటు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్వర్టర్ రేటింగ్ వచ్చేసి 3300 వాట్స్. సో 3300 వాట్స్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ 3300 వాట్ రేటింగ్తో మీకు ఇన్వర్టర్ సప్లై చేస్తారు. మీకు జనాలు ఎక్కడ మోసం చేస్తారంటే ఈ ఇన్వర్టర్ ఇవ్వకుండా 3 కిలోవాట్ ఇన్వర్టర్ ఇచ్చేస్తారు. ప్యానల్ ఏమో 3300 పెడతామంటారు, ఇన్వర్టర్ ఏమో 3 కిలోవాట్ పెడతారు. అక్కడ బ్యాలెన్సింగ్ ఆఫ్ సిస్టమ్ జరగదు. సో మీరు ఇలా ఏంటంటే ఒక మంచి కిట్ పెట్టుకుంటే ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ ది సిస్టమ్ కూడా మీకు బాగుంటుంది. ఇప్పటి వరకు మనం అసలుకి భారత్ సోలార్ సిస్టమ్ ఏం ఆఫర్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ ఇస్తారు, డీసీ బాక్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఏసీ బాక్స్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ కస్టమర్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం వచ్చి మనకి ఆల్రెడీ చెప్పినట్లు 3 టైప్స్ ఆఫ్ ఎర్తింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి డీసీ ప్యానల్ ఎర్తింగ్, ఇంకోటి వచ్చి ఏసీ ఎర్తింగ్, ఇంకోటి వచ్చి లైటింగ్ అరెస్టర్ ఎర్తింగ్. సో మీకు కావాలన్నా మీరు చూడొచ్చు ఎంత సైజ్ ఉంటుంది అనేది. సో మీకు టేప్తో పాటు ఎందుకు చూపిస్తాను అనేది ఒక క్లారిఫికేషన్, క్వాలిటీ ఎలా ఉంటుంది ఇక్కడ మన వెండర్ ఆథరైజ్డ్ వెండర్ సార్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది చూపించడానికి. మీరు చూసినట్లయితే ఇది 5 feet 100% కాపర్ ఎర్తింగ్ రాడ్. సో ఇలా ఒక డీసీ ఎర్తింగ్ రాడ్ వస్తుంది. నెక్స్ట్ ఇది డీసీ ప్యానల్ వరకు. దాని తర్వాత ఇన్వర్టర్ దగ్గర ఏసీ ఎర్తింగ్ వస్తుంది, ఒక ఏసీ ఎర్తింగ్ సిస్టమ్. ఇది వచ్చేసి డైరెక్ట్గా మన ప్యానల్ కన్నా హైయెస్ట్ స్ట్రక్చర్లో లైట్నింగ్ అరెస్టర్ ఉంటుంది. ఇవన్నీ మన ఎర్త్లో దగ్గర దగ్గర 5 feet డ్రిల్లింగ్ చేసి మనకి ఎర్తింగ్ పౌడర్ అని ఒక పౌడర్ ప్రొవైడ్ చేస్తారు. ఒక్కొక్క రాడ్కి ఒక్కొక్క ప్యాకెట్ ఆఫ్ ఎర్తింగ్ పౌడర్ ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఇప్పుడు దాన్ని చూద్దాం. సో ఇక్కడ వరకు ఎర్తింగ్ అయిపోద్ది. ఎర్తింగ్ అయిపోయిన వెంటనే ఈ ఎర్తింగ్ పిట్స్ ఫిల్ చేయడానికి మనకి ఎర్తింగ్ పౌడర్ వస్తుంది. సో ఎర్త్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్మెంట్ కాంపోనెంట్ పౌడర్. సో ఈ పౌడర్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఒక్కొక్క ఎర్తింగ్ వచ్చి ఒక్కొక్క 15 kgs ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక డీసీకి, ఇది ఏసీకి, ఇంకోటి వచ్చేసి లైట్నింగ్ అరెస్టర్. సో మూడింటికి మీకు 3 బస్తాలు సప్లై చేస్తారు. సో ఇక్కడ స్ట్రక్చర్స్ అన్ని మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి 100% హాట్ డిప్డ్. ఇలా చూస్తే ఇక్కడ వర్టికల్ ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ వచ్చేసి 100% టాటా మేక్ లేదంటే JSW ఉంటుంది. ఇవి 100% రావడమే గాల్వనైజ్డ్ ఐరన్ మెటీరియల్. ఇది మటుకు హాట్ డిప్డ్ గాల్వనైజ్డ్ ఐరన్ స్ట్రక్చర్. అన్ని కిట్ మొత్తం మనకి టాటా నుంచే వస్తుంది. సో ఇదేంటంటే ఈ వీడియో ఒక సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలంటే కస్టమర్స్కి కానీ లేదా కంపెనీస్ కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇది ఒక అవేర్నెస్ వీడియో లాగా ఉంటుంది. ఈ వీడియో వల్ల మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. కస్టమర్ మిమ్మల్ని ఎలా మోసం చేస్తాడు, అలా నుంచి మనం ఎలా తప్పించుకోవాలనే దానికి కూడా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి చూసారంటే మనం వాడే మెటీరియల్ మొత్తం బ్రాండే ఉంటుంది, నాన్ బ్రాండ్ సారీ వాడినే వాడు. మీరు చూసినట్లయితే పీవీసీ కండ్యూట్ ఫినోలెక్స్ కండ్యూట్ పైప్స్ వాడతారు. దీని యొక్క థిక్నెస్ వచ్చేసి 3/4. ఇక్కడ థిక్నెస్ కూడా మీకు డీటెయిల్గా ఉంటుంది చూడండి. 19 mm 100% హార్డెస్ట్ మెటీరియల్. ఇక్కడ చూసినట్టుంటే 3 meters పీవీసీ కండ్యూట్ మీటర్. ఓకే, ఇది హెవీ డ్యూటీ పైప్స్. సో మీకు డీసీ ఎర్తింగ్, ఏసీ ఎర్తింగ్ మొత్తం ఈ పైప్ ద్వారా రన్ చేస్తారు. ఇప్పుడు వేర్ హౌస్లోకి మనం వెళ్ళి అసలుకి వెండర్షిప్ ఏంటి, అగ్రిమెంట్స్ ఎలా ఉంటుంది అనేది మనం సునీల్ సార్ ఏపీ SPDCL ఆథరైజ్డ్ వెండర్. సో చూడొచ్చు భారత్ సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ దేని కింద రిజిస్టర్ అయిందంటే PM సూర్యగర్ మఫ్త్ బిజిలీ యోజన. సో ఇక్కడ మనం మ్యాజిక్ చేసేదానికి ఫ్రాడ్ చేయడానికి అవకాశమే లేదు. అన్ని మీకు వెబ్సైట్ ద్వారా చూపిస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PM సూర్యగర్ మఫ్త్ బిజిలీ యోజన కింద సార్ ఇప్పటి వరకు 132 ప్లాంట్స్ ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ చేస్తున్నారు. సో మోర్ ఓవర్ 459 కిలోవాట్ ప్లాంట్స్ పెట్టుండారు సారు. సో ఇక్కడ జనాలకి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది, అసలుకి ఈ వెండర్షిప్ వల్ల ఏమేమి మోసాలు చేస్తారనేది. సో మన రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే కస్టమర్కి వాళ్ళ ఇలాంటి ఒక ఈ స్టాంప్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ స్టాంప్ యొక్క వారంటీ ఏంటంటే ఇన్స్టాలేషన్ అయిపోయిన 5 years వరకు సార్దే రెస్పాన్సిబిలిటీ. ఇన్వర్టర్లో ప్రాబ్లం వచ్చినా, స్ట్రక్చర్లో ప్రాబ్లం వచ్చినా, ఏమైనా ఇష్యూస్ వస్తే సార్ మీకు ఇలా ఒక లీగల్ అగ్రిమెంట్ ఇస్తారు. ఈ అగ్రిమెంట్ వల్ల మీరు కాన్ఫిడెంట్గా ఇంట్లో కూర్చొని సార్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. సార్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కోసం ఒక మేడంని అపాయింట్ చేసి, మేడం అన్ని PM సూర్య రిజిస్ట్రేషన్ అండ్ సబ్సిడీ అమౌంట్స్ అంతా మేడం బ్యాంకింగ్ అండ్ వర్కింగ్ అంతా మేడం చూసుకుంటుంది. మేడం వచ్చేసి టోల్ ఫ్రీ. సో కస్టమర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ చూస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒరిజినల్ బ్రాండ్స్ సార్ మీరు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. సార్ యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం కోసం. దానికోసం ఏంటంటే టాటా
ఒరిజినల్ టాటా మటుకే సప్లై చేస్తుంటారు. సో కొందరు ఏంటంటే క్వాలిటీ కన్నా కాస్టే ఇంపార్టెంట్, అలాంటి వాళ్ళకి ఏంటంటే గుడ్వి గోడో అంటే అదానీ బ్రాండ్స్, ఇంకోటి వారీ బ్రాండ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఫుల్ వేర్ హౌస్, ఇది వేర్ హౌస్లో అన్ని టైప్స్ ఆఫ్ ఇన్వర్టర్స్, టాటా కావాలంటే టాటా కిట్, లేదా గుడ్వి కావాలంటే గుడ్వి కిట్స్, వారీ కావాలన్నా వారీ లేదా అదానీ. సో మీకు ఇది ఒక ప్రూఫ్ అసలుకి వెండర్ నెల్లూరులో ఉండారా లేదా, అసలు వెండర్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ప్రూఫ్. సో ఇప్పుడు కొత్తగా జనరల్గా మనకి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టంలోనే యాంటీ ఐలాండింగ్ మోడ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మన ఏపీ ఎస్బిడిసిఎల్లో కొత్తగా ఒక కాంట్రాక్ట్ని అడుగుతున్నారు. దీన్ని కూడా వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్ సారే మీకు సప్లై చేస్తారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ వెరిఫికేషన్లో ఈ కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్ రీక్లోజర్, సప్లై పోయింది అనుకోండి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది, సప్లై వచ్చిన ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఎస్పీడీసీఎల్ మనకి వెరిఫికేషన్ అప్పుడు డెఫినెట్గా ఈ యాడ్ ఆన్ యూనిట్ అయిన కాంట్రాక్ట్ని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా సార్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్ ఇన్స్టాలేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇది ఒక ఆఫీస్ ఒక అవుటర్ స్ట్రక్చర్ అండ్ ఇన్నర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు దీన్ని బట్టి ధైర్యంగా డెసిషన్ తీసుకోవచ్చు, ఏ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ వెండర్ ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, నిజంగా వెండర్ అనేది లొకేషన్ ఉండదా లేదా అని మీకు క్లారిటీ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ముందు వెండర్ని విజిట్ చేయండి. సో వీళ్ళు చేసిన ఇన్స్టాలేషన్స్ చూడండి, దాని తర్వాత మీకు ఏ వెండర్ నచ్చితే ఆ వెండర్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇదేం ఫోర్స్ చేసేది కాదు, ఎందుకంటే ఒక కస్టమర్కి 4 or 5 కంపెనీస్ వచ్చి కొటేషన్స్ ఇస్తూ ఉంటుంది. సెలెక్ట్ చేసుకునేదంతా మీ చేతుల్లో ఉంది, ఏ టైప్ ఆఫ్ ప్లాన్ మీకు కావాలండి. సో మీకు ఒక మంచి అవేర్నెస్ వీడియో సోలార్ సిస్టమ్ ఎలా పెట్టుకోవాలి 3 kilowatt మీద కలిగించి అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేస్తే ఆ డౌట్స్ అని క్లారిఫై చేస్తాం. థ్యాంక్